హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు చార్మినార్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ ప్లేసెస్ ఏ విధంగా, టికెట్ ఏముంది పైన, మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో చూస్తాను. చివరికి చూడండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా మనం వీడియోలో అయితే ముందుకు వెళ్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూద్దాం మరి అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంది, అంటే పైకి ఎక్కడానికి ఛార్జెస్ ఎంత, ఇలాంటి అన్ని విషయాలు అయితే దగ్గరికి అయితే వెళ్దాం. మనకు ఈ చార్మినార్ వచ్చేసి ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది, అంటే మొత్తం షాపింగ్కి చాలా ఫేమస్. ఈ విధంగా మనకు లేడీస్ వియర్ కానీ, లేడీస్కి సంబంధించినవి, ఇంకా మన జెంట్స్కి సంబంధించి గోగల్స్, ఇంకా చిన్నపిల్లలకు సంబంధించి అంటే కిడ్స్కి అందరికి సంబంధించిన అన్ని ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఈ విధంగా మనకు అవైలబుల్ ఉంటాయి. మరీ అంత హై కాస్ట్ కాకుండా చీప్ కాస్ట్, అంటే తక్కువ రేట్లలోనే ఉంటాయి. ఈ విధంగా బ్యాగ్స్ కానీ, ఇంకా ఇయర్ రింగ్స్ లేడీస్కి సంబంధించి అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ సమ్మర్ స్టార్టింగ్లో వచ్చాను. హీట్ టెంపరేచర్ అయితే ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అయింది అయితే ఉంది. ఇక్కడ టికెట్ గురించి అయితే ఏదో రాశారు, చూద్దాం. ఎంట్రీ టికెట్ అని చెప్పి అడల్ట్కి, పెద్దవాళ్ళకు 25 రూపీస్ అని చెప్పి ఉంది. ఇంకా కామన్గా అందరికి ఒకటి టికెట్ ఉన్నట్టుంది. ఇక్కడ మనకి మిడిల్లో ఇక్కడ వరకు, అంటే ఆ స్తంభాలు కాకుండా మిడిల్లో అక్కడ వరకు అయితే ఎక్కడానికి ఇస్తారంట. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వరకే వెళ్ళాల్సి ఉంటుంది. పైకైతే అది లాక్ అయి ఉందని అంటారు. చూస్తున్నారు కదా, ఇది మొత్తం చార్మినార్ ముందు, అంటే బ్యాక్ సైడ్ మక్కా మసీదు, ఫ్రంట్ సైడ్ ఇది వ్యూ. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇది ఈ విధంగా మనకు ఫారినర్స్ వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తారు. చూద్దాం మరి ముందుకైతే వెళ్దాం. ఇక్కడ సామాన్లు అవి అమ్ముతున్నారు, చిన్న చిన్న వస్తువులు. మీకు ఇంత ముందుకు చెప్పాను కదా, మొత్తం లేడీస్ వేర్ ఎక్కువ ఉంటాయి, అంటే లేడీస్కి సంబంధించిన వస్తువులు, ఇంకా ఫుడ్కి సంబంధించి అన్నీ ఉన్నాయండి. ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ విజిట్ చేయండి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కాయిన్స్. అంటే మనము 10-15 ఇయర్స్ బ్యాక్, అంటే 10 పైసలు, 20 పైసలు, 15 ఇయర్స్ కూడా 20 ఇయర్స్ బ్యాక్ అట్లా కాయిన్స్ అవి ఉండేది, చిన్న చిన్న కాయిన్స్, 5 పైసలు, 20 పైసలు, ఆ విధంగా అవన్నీ అక్కడ ఉన్నాయి. అంటే చాలా సంవత్సరాలు అవి. అదేవిధంగా ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ ఏంటంటే భాగ్యలక్ష్మి అమ్మవారు. ఖచ్చితంగా మన హిందువులందరూ చార్మినార్ వచ్చారంటే ఖచ్చితంగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా టెంపుల్కి బ్యాక్ సైడ్ మనకు చిన్న మసీద్ లాంటిది ఏదో ఉంది, అది కూడా దర్శించుకుంటుంటారు. అదేవిధంగా మనం ముందుకైతే వెళ్ళి అమ్మవారి విగ్రహం చూపించడానికైతే ట్రై చేస్తాను. చూద్దాం మరి. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, అక్కడ మనకు కనిపిస్తున్న విగ్రహమే భాగ్యలక్ష్మి అమ్మవారు. అదేవిధంగా ఇది టెంపుల్. ఇంకా మనకు ఇది కంప్లీట్గా ఇటు సైడ్ నుంచి అయితే చార్మినార్ వ్యూ ఇది. ఈ టెంపుల్కి నియర్ బై మనకు మక్కా మసీద్ అనేది ఉంటుంది, అది మీకు చూపిస్తాను చూడండి. ఇదే మక్కా మసీద్. పైనుంచి అయితే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. ఇక మనకు చార్మినార్ ఆల్మోస్ట్ సరౌండింగ్ మొత్తం అంతా షాపింగే, చాలా అంటే బాగుంటుంది. మనకు ఎంజీబీఎస్ వరకు వచ్చి ఇక్కడ చేరుకోవడం ఈజీ. లేదంటే మెట్రో సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా మనకు ఆల్మోస్ట్ కోటి వరకు, సుల్తాన్ బజార్ వరకు మెట్రో ఉంది. అక్కడి నుంచి అయితే ఇక్కడికి ఈజీగానే చేరుకోవచ్చు. సిటీలో ఎంటర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా క్యాబ్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది. ఫ్రెండ్స్, ఇది టికెట్స్ అయితే ఇప్పుడే నేను తీసుకున్నాను, 25 రూపీస్. ఈ టికెట్ చూపించి అయితే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది టికెట్ కౌంటరు. మీకు ఎంట్రన్స్లో చూపించాను కదా, దాని వెనకనే ఉంది ఇది, ఆ బోర్డు వెనక వస్తుంది. ఇంకా ఇది లోపలికైతే వచ్చాము. ఇది పైన వ్యూ అండి. చిన్న చిన్న వీళ్ళు రెనోవేషన్ అయితే చిన్న అయితే చేసినట్టు అప్పుడప్పుడు, ఇంకా బాగానే ఉంది. ఇది మనకు మిడిల్లో ఈ విధంగా వాటర్ ఏమంటారు అంత ఐడియా నాకు.
సంబంధించింది అయితే చేశారు. ఇది అప్పటిదే ఉంది, ఇప్పటిది కాదు. ఇది చార్మినార్ పెట్టినప్పటిది. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ. ఇక్కడ నుంచి అయితే ఇలా రైట్కి వెళ్తే మనకు టికెట్ ఉంటుంది. ఇంకా ఆల్రెడీ టికెట్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఈ విధంగా స్ట్రైట్గా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. బయటికి వెళ్ళాలన్నా కూడా ఇదే దారి. ఇంకా ఆల్మోస్ట్ లోపలికి అయితే వచ్చాము. మీరు స్టెప్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి. ఇంకా పిల్లలతో కొద్ది ఏజ్ ఉన్న వాళ్ళతో వచ్చినప్పుడు కొద్ది జాగ్రత్తగా అయితే ఎక్కాల్సి ఉంది. ఇంకా ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎంతమంది. యాక్చువల్గా ఈరోజు వీకెండ్ ఉన్నందుకైతే చాలామంది అయితే కనిపిస్తున్నారు, చిన్నపిల్లలతో సహా. లైఫ్లో ఒకసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. చాలా అంటే చాలా ఫేమస్ ఇది. మనకు ఆల్మోస్ట్ ఇండియాలో టాప్ టూరిస్ట్ విజిట్ చేసే ప్లేస్లలో ఇదొకటి. అందుకని ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి. సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పి నేను న్యూస్లో చూశాను. నిజంగానే ఇక్కడికి వచ్చినాక నాకు కూడా అర్థమైంది, చాలామంది ఉన్నారు. ఇది చార్మినార్ పైనుంచి వ్యూ ఒక రూటు. మనకి ఇక్కడికి ఫారినర్స్, నార్మల్ విలేజ్ పీపుల్స్, సిటీ లోకల్ పీపుల్స్ అందరూ విజిట్ చేస్తుంటారు. మీరు కూడా ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. ఇది పైనుంచి అయితే మిడిల్లో ఈ విధంగా సరౌండింగ్ అందరూ నిలబడి చూడడానికి ఉంది. మంచి ఆర్కిటెక్చర్, చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు. అందరూ చూసి వచ్చిన తర్వాత ఆ విధంగా కింద కొద్దిసేపు స్టే చేసి వెళ్ళిపోతుంటారు. ఇదంతా బ్యాక్ సైడ్. ఇది ఇక్కడ నుంచి మనకు మక్కా మసీద్ పక్కనే ఉంటుంది. ఇంతకుముందు చూపించాను కదా. ఇదంతా షాపింగేనండి. అక్కడ మనకు కనిపిస్తుంది మక్కా మసీద్. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ కూడా. అది కూడా విజిట్ చేయండి మక్కా మసీద్ని. ఇంకా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి, క్యాబ్ అవైలబుల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సిటీకి రాగానే ఖచ్చితంగా ఇది ఒకటి ప్లాన్ అయితే చేసుకోండి చార్మినార్ని. ఈ విధంగా మళ్ళీ కిందికైతే డౌన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. కిందికి వెళ్ళాలంటే ఈ పైనకి మన ఒక పిల్లర్స్ అంటే థమ్స్ అంటారో ఏమంటారో, అవి అయితే పైకి వెళ్ళడానికి కుదరదు. ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. మీరు ఇక చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అందరి ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి.